ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. సరే, కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినామా లేదా మీ కళ్ళ ముంగట్టే ఉన్నది. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ కూడా అలా పాదయాత్ర చేసిండు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే, ఒక సీటు పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో, మా ఉద్యోగుల చూపెట్టిన బాటలో, మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో, మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒకసారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కదం తొక్కుతాం. ఏ ఓరుగల్లునైతే నువ్వు అవమానిస్తున్నావో, ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో, అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభమైతది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీగట్టే దిశగా పోరాటం నడుస్తుందనే మాట కూడా